స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పల్నాడు జిల్లా వైద్యాధికారి రవికుమార్ స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలకు ముందుగానే గుర్తిస్తే చాలా సులువుగా జబ్బును నయం చేయవచ్చని తెలిపారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ తో 2 మృతి చెందారన్న అంశంపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 మహిళలకు స్క్రబ్ టైఫస్ సోకిందని చెప్పిన డిఎంహెచ్ఓ వారికి మరేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్నది వైద్య నివేదికలు వచ్చాక స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అత్యాధునిక ఆ వ్యాధితో ఎవరూ ఆసుపత్రిలో చికిత్స పొందడం లేదని స్పష్టం చేశారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిన్న పురుగు, దాన్ని మైట్ అంటాం మనం. ఆ పురుగు కుట్టినందువల్ల వస్తుంది. అది మామూలుగా మనకి మట్టిలో గానీ ఏమంటే బుషెస్ అంటాం కదా, మనం చిన్న చిన్న మొక్కలు, అడవుల్లో, ఈ చెట్లలో ఉంటాయి ఇవి మామూలుగా. ఇది జబ్బు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రావడానికి వీలు లేదు. కాబట్టి ఎవరు ఇది జబ్బు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ పురుగు కుడితేనే, ఎవరికి కుడితే వాళ్ళకి మాత్రమే జబ్బు వస్తుంది. జ్వరంతో పాటు కుట్టిన చోట కొన్నిసార్లు ఎర్రగా దద్దు రావడం, కొద్దిగా నల్లగా కమిలినట్టుగా రావడం అనేది జరుగుతుంది. అలాగే జ్వరంతో పాటు చలి జ్వరం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలో కొద్దిగా తలనొప్పి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. బాడీ పెయిన్స్ వస్తాయి వీళ్ళకి ఎక్కువగా. కడుపు నొప్పి కూడా రావడం కామన్ గా ఉంటుంది అనమాట. సో ఫీవర్ ఒక 4-5 రోజుల పాటు ఒక వ్యక్తికి వస్తూ తగ్గకుండా ఉంటే, దాంతో పాటు ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఉంటే కంపల్సరీగా ఇది స్క్రబ్ టైఫస్ ఏమైనా అనుమానం రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఎర్లీగా గుర్తించితే ట్రీట్మెంట్ అనేది చాలా సులువండి.